అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. చాలా కాలం క్రితం చైనా దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. తన తర్వాత ఎవరిని వారసులుగా చేయాలి అని చెప్పి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆస్థానంలో ఉన్నటువంటి ఒక తెలివైనటువంటి 20 మంది యవనస్తులను పిలిపించి, నేను మీకు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మీలో ఒకరు నా తర్వాత చక్రవర్తిగా ఎన్నుకోబడతారు. అయితే నేను చెప్పేది ఒకటి మీరు చేయాలి అని చెప్పి వారందరికీ, ఆ యువకులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి, ఈ విత్తనం చాలా ప్రత్యేకమైనది. ఈ విత్తనాన్ని తీసుకుని మీరు కుండీలో మట్టి పోసి దాంట్లో ఈ విత్తనాన్ని పాతిపెట్టి ప్రతిరోజు నీళ్లు పోసి 1 సంవత్సరం తర్వాత మీరు నా వద్దకు దాన్ని తీసుకుని రండి. దాని తర్వాత నేను మీలో ఒకరిని నా తర్వాత రాజుగా ఎన్నుకుంటాను అని చెప్పినాడంట. అందరు యువకులు తమ తమ విత్తనాలు తీసుకుని వెళ్ళిపోయినారు. అక్కడ చీన్ అనేటువంటి ఒక యవనస్తుడు తన విత్తనాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తన తల్లితో జరిగిందంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక కుండి తీసుకుని మట్టి పోసి మట్టిలో విత్తనాన్ని పాతిపెట్టి దానికి ప్రతిరోజు నీళ్లు పోయడం స్టార్ట్ చేసినాడు. ప్రతిరోజు నీళ్లు పోస్తూ అది ఎంతవరకు మొలకెత్తిందో అని చాలా జాగ్రత్తగా దానివైపు గమనించి ఆ విత్తనం మొలకెత్తడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. 3 వారాలు గడిచిపోయాయి. అతడు రోజు మొక్కను గమనిస్తూనే ఉన్నాడు. 4 వారాలు గడిచిపోయాయి, 6 వారాలు గడిచిపోయాయి. కానీ ఇతని కుండీలో ఉన్నటువంటి విత్తనం ఏమాత్రం మొలకెత్తలేదు. 6 నెలలు గడిచిపోయాయి. మిగతా వారి మొక్కలు బాగా ఎదిగాయని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఇతనికి సిగ్గుగా అనిపించింది. ఇతని కుండీలో ఉన్నటువంటి విత్తనం అసలు మొలకెత్తనే లేదు. తాను ఏదో పొరపాటు చేశాడని, అందుకొరకే తన విత్తనం మొలకెత్తలేదని అతను చాలా బాధపడిపోయాడు. మిగతా వారి మొక్కలు బాగా ఎదిగాయని, అవి పూలు పూస్తున్నాయని, కాయలు కాస్తున్నాయని అందరూ చెప్పుకుంటూ ఉంటే అతనికి చాలా బాధగా అనిపించింది. చివరికి తమ మొక్కలు తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళే టైం దగ్గర పడింది. అందరూ తమ కుండీలను తీసుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరారు. అయితే ఈ కుర్రవాడికి మాత్రము మొలకెత్తని కుండిని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళడం చాలా సిగ్గుగా అనిపించి తన తల్లితో తన బాధ అంతా చెప్పుకున్నాడు. అమ్మా, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళనమ్మా, నాకు చాలా సిగ్గుగా ఉంది, నేను వెళ్ళనమ్మా అని చెప్పి తన తల్లితో తన బాధను వెళ్ళగక్కున్నాడు. అయితే అతని తల్లి అతనితో, చూడు నాయనా, నువ్వు నిజాయితీగా ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పు. నీవు మొక్కల విషయమై చాలా శ్రద్ధ తీసుకున్నావు, చక్కగా నీరు పోసావు, కానీ అవి మొలకెత్తకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? కాబట్టి ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళని చెప్పి అతని తల్లి అతని ధైర్యపరిచి పంపించింది. ఆ యవనస్తుడు మొలకెత్తని తన కుండిని తీసుకుని రాజుగారి ఆస్థానానికి బయలుదేరాడు. తాను వెళ్ళక ముందే తనకంటే ముందుగా ఉన్నటువంటి యవనస్తులు పెద్ద పెద్ద కుండీలలో పూల మొక్కలను తీసుకుని అందరూ వరుసగా కూర్చున్నారు. అతను చేరేసరికి మిగతా యువకులందరూ పెద్ద పెద్ద కుండీలతో పెద్ద పెద్ద పూల మొక్కలతో అతనికంటే ముందే చేరినారు. అవన్నీ చక్కని ఆకృతితో, చక్కని రకరకాల సైజులతో, చక్కని పూలతో ఉన్నాయి. ఇతను మొలకెత్తని కుండీ తీసుకుని వచ్చేసరికి అది చూసినటువంటి యవనస్తులందరూ ఎగతాళిగా నవ్వినారు. ఇంకొంతమంది జాలిపడ్డారు. రాజుగారు వచ్చేసరికి అందరూ నిశ్శబ్దంగా లేచి నిలబడ్డారు. చీన్ తన కుండీని రాజుగారు చూడకుండా ఉండాలని తన వెనుక దాచిపెట్టుకున్నాడు. రాజుగారు వచ్చేసరికి అందరూ నిశ్శబ్దంగా లేచి నిలబడ్డారు. రాజుగారు అందరిని చూసి, ఆహా, ఎంత చక్కగా మొక్కలు పెంచారు, ఈరోజు మీలో ఒకడు నా తర్వాత రాజుగా ఎన్నుకోబడతారు అని చెప్పి అందరి వైపు చూశాడు. అలాగే చీన్ వైపు చూశాడు. చీన్ సిగ్గుతో తలదించుకున్నాడు. అమ్మో, రాజుగారు నా వైపు చూశారు, నేను ఓడిపోయాను, నాకు మరణశిక్ష విధిస్తాడో ఏమో అనుకుంటూ లోపల భయపడుతూ ఉన్నాడు. రాజు అతన్ని చూసి అతని పేరు అడిగాడు. నా పేరు చీన్ రాజా అన్నాడు. నీవు నీ కుండిని తీసుకుని నా దగ్గరికి రా అన్నాడు. ఆ కుర్రవాడు భయంతో మొలకెత్తిన తన కుండిని తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. మిగిలిన యువకులందరూ అతన్ని చూసి హేళనగా ఎగతాళిగా నవ్వుతూ ఉన్నారు. రాజు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఆ యవ్వనస్తుని దగ్గరికి పిలిచి అతని మీద చేయి వేసి, ఇదిగో ఇతనే మీ రాజు, ఇతని పేరు చీన్, నా తర్వాత రాజుగా ఇతన్ని నేను నియమిస్తున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చీన్ ఆశ్చర్యంతో, నా విత్తనం అసలు మొలకెత్తనే లేదు, నేను ఎట్లా రాజునవుతాను అని చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాజు గంభీరంగా,
గత సంవత్సరం ఈ రోజున నేను మీ అందరినీ పిలిచి మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి మీరు వెళ్ళి దీన్ని కుండీలో నాటి నీళ్లు పోసి 1 సంవత్సరం తర్వాత దాన్ని ఇక్కడికి తీసుకుని రండి అని చెప్పాను. అయితే నేను మీ అందరికీ విత్తనాలు ఇచ్చేటప్పుడు వాటిని వేడి నీటిలో కొంచెం సేపు నానబెట్టి ఇచ్చినాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మొలకెత్తవు. అయితే ఈ కుర్రవాడు తప్ప మీరందరూ పూలు కాయలు ఉన్నటువంటి మొక్కలను తీసుకుని వచ్చారు. నేను ఇచ్చిన విత్తనం మొలకెత్తకపోయేసరికి మీరు ఆ విత్తనాన్ని తీసివేసి వేరొక విత్తనాన్ని నాటినారు. అయితే యవనస్తుడు యథార్థంగా ప్రవర్తించి మొలకెత్తని ఈ కుండిని నా వద్దకు ధైర్యంగా తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇతని నేను నా తర్వాత రాజుగా నియమిస్తున్నాను. నేను చెప్పిన ఆజ్ఞను ఇతను నమ్మకంగా పాటించినాడు. కాబట్టి నేను నా తర్వాత ఇతనిని రాజుగా నియమిస్తున్నాను అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనము ఎంత నమ్మకంగా దానికి లోబడి ప్రవర్తిస్తున్నామనేది దేవుడు గమనించి చూస్తుంటాడు. ఎంత నమ్మకస్తులం, ఎంత విధేయత మనలో ఉంది అనేది దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. అయితే దేవుడు మనకు ఆజ్ఞాపించిన పనులను మనం చేయడానికి మనం వెనకాడుతుంటాం. ఆయన ఆజ్ఞాపించిన పనులు మనం చేయకుండా మన సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటను ఉపయోగించి ఏదో పనులు చేస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞలను ఉన్నట్టుగా పాటించడమే మన నమ్మకానికి, విధేయతకు గుర్తు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను ఉన్నట్లుగా నడిచి జీవించి ఆయనను మహిమపరచుటకు ప్రభు మనకు కృప చూపును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలము నాయన మీరిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండునన్నారు. కాబట్టి నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తులను మీరు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా. కొద్ది విషయంలో మేము నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా మేము నమ్మకం చూపగలం. దయచేసి తండ్రి మీరే సహాయం చేయండి నాయన. మీరు మాకు ఆజ్ఞాపించిన పనులు చేయడానికి మేమెన్నడూ వెనుకాడనియొద్దు ప్రభువా. మా సొంత తెలివితేటలను, జ్ఞానమును ఉపయోగించి మీరు చెప్పే పనులు కాకుండా మేము అనవసరమైన పనులు చేసి ఎక్కడ మీకు దూరం కాకుండా కాపాడండి. అపనమ్మకస్తులుగా ఉండకుండా కాపాడండి. నా ప్రియమైన తండ్రి, మీ ఆజ్ఞలు ఉన్నట్లుగా పాటించడమే మా విధేయతకు, నమ్మకానికి గుర్తున్నారు. కాబట్టి నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగును. ఆ యవనస్తుడు ఎంత నమ్మకంగా, యథార్థంగా, ధైర్యముగా తనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా పాటించినాడు. కాబట్టి తన తర్వాత రాజుగా అతడు నియమించబడ్డాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే మా జీవితంలో కూడా మీరు ఇచ్చేటువంటి ఆజ్ఞలను మేము పాటించినప్పుడు మమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి గొప్పవారినిగా చేస్తారు నాయన. దయచేసి మీరే కృప చూపించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యానుసారంగా ప్రార్థించుటకు, మీకు ఇష్టలుగా జీవించుటకు, మీ వలన మేము ఘనపరచబడుటకు సహాయం చేయండి నాయన. మీరే కనుడించండి, నా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారిని రక్షించండి, కరుణించండి ప్రభువా. హృదయాన్ని మెత్తనపరచండి. దయతో నా ప్రార్థన ఆలకించండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి నాయన. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మీరే సాయం చేయండి. గర్భద్వారాలు తెరవండి, కృప చూపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ఇచ్చినటువంటి జయాన్ని బట్టి వందనాలు. అపజయం పొందిన బిడ్డలు నిరాశపడకుండా వారికి మీ సహాయం అందించండి నాయన. ప్రయాణాలు చేసేవారిని కూడా మీరు కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తం ఉంచండి. మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. కలువరి శిలువలో ఆయన మన కొరకే ఆయన విలువైన రక్తాన్ని కార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు.